జమస్ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా మీరు కానీ చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కానుక అధిక రక్తపోటు తగ్గడానికి, హై బీపీ తగ్గడానికి మన వంటిల్లే వైద్యశాల మన ఇంట్లో ఉన్న దాంట్లో ఎలా తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ రసం వచ్చి ఒక చెంచా ఇలా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టి బట్టలో పిండేసుకోండి. ఇది ఒక చెంచా తీసుకోండి. ఉల్లిపాయ రసం, ఆనియన్ జ్యూస్ రసం 1 టేబుల్ స్పూన్, హనీ 1 టేబుల్ స్పూన్, తేనె ఒక చెంచా, ఉల్లిపాయ రసం, ఆనియన్ జ్యూస్ 1 చెంచా. ఈ రెండు కలిపి మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగాలండి. ఉదయం పరగడుపున తాగండి. రోజు మీరు ఉల్లిపాయ రసం 1 చెంచా, తేనె 1 చెంచా రోజు ఉదయం పరగడుపున తాగాలి. మరియు మెంతులు కొన్ని తీసుకొచ్చుకొని ఒక మట్టిది మూకుడు తీసుకొచ్చుకొని స్టవ్ మీద పెట్టి మెంతులు వేయించి పెట్టుకోండి. 100 గ్రాములంతా వేయించి పెట్టుకొని దానిని మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకోండి. సాయంత్రం పూట ఈవినింగ్ అవర్స్లో 1/2 చెంచా గోరువెచ్చని నీళ్ళతో వాడండి. సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతో 1/2 చెంచా మెంతి పొడి వాడండి. ఉదయం పూట ఉల్లిపాయ రసము ప్లస్ తేనె 1 చెంచా కలిపి వాడుకోండి. ప్లస్ ఇది సాయంత్రం మెంతి పొడి కూడా వాడుకోండి. ఇది కాకుండా మీరు సలాడ్స్ లాగా కూడా ఆహారంలో అన్నం తినేటప్పుడు కూడా ఈ ఉల్లిపాయలు తినండి. మీరు ఉల్లిపి చేసిన వేలు తల్లి కూడా చేయదు అంటారు. ఇట్లా ఈ ఉల్లిపాయను కూడా మీరు సలాడ్ లాగా మీరు తీసుకోండి. బీపీ పెరగకుండా ఉంటుంది. ఇది అలవాటు చేసుకోండి. మామూలుగా మనం నాన్ వెజ్ తిన్నప్పుడే వాడుతుంటాం, మిగతా రోజులు తాగుతాం. దీనితో పాటు అధిక కారం, అధిక ఉప్పు, అయోడిన్ సాల్ట్ అసలు వాడకండి. సైంధవ లవణం, రాక్ సాల్ట్ వాడుకోండి. సొరకాయ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ సొరకాయ జ్యూస్ చేసుకొని 2 చిటికలు మిరియాల పొడి వేసుకొని తాగొచ్చు. పొట్లకాయ జ్యూస్ కూడా వాడుకోవచ్చు. పొట్లకాయ కూరల్లో వాడుకోవచ్చు. సొరకాయ కూడా, అన్నపకాయ కూడా కూరల్లో వాడుకోండి. వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి బాగా వాడుకోండి. వెల్లుల్లి వాడండి, కొత్తిమీర కూడా వాడండి, కరివేపాకు వాడండి, పుదీనా వాడండి. వెల్లుల్లి రెబ్బలు కూడా రోజు 2 రెబ్బలు మీరు అన్నం తినేటప్పుడు అన్నంలో రైస్ వండుతారు కదా, దాంట్లో 2 పాయలు పెట్టేసి మూత పెట్టేస్తే అది బాయిల్డ్ అవుతుంది, హాఫ్ బాయిల్డ్ లాగా అవుతుంది. అదే దాన్ని ముక్కలు చేసుకొని మీరు తినే ఆహారంలో కూడా తీసుకోండి. వెల్లుల్లి కూడా రోజు 2 పాయలు మీరు తీసుకున్న దానివల్ల బీపీ ఎప్పుడు కూడా నార్మల్ ఉంటుంది, హై కాదండి. ఎప్పుడు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. దానికన్నా మించింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అశోక్.